హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఈరోజు వీడియోలో మనం చేయబోయే డిష్ చాట్ అనగానే పానీపూరి తర్వాత వెంటనే గుర్తుకు వచ్చే పావ్ బాజీ. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ వేడివేడిగా పావ్ బాజీ తింటే ఆ మజాయే వేరు. చాలామంది పావులోకి బాజీ చేయడం చాలా కష్టం అనుకుంటారు. కానీ ఈరోజు సింపుల్గా ఈజీగా నా స్టైల్లో 1 పాట్ బాజీ ఎలా చేయాలో ఏమేమి కావాలో చూద్దాము. ముందుగా మనకి కావాల్సిన ఏ కూరగాయలైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాప్సికము, క్యారెట్, బంగాళదుంప సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా క్వాంటిటీ మనకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నాను, లేదా ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. ముందుగా ఇన్స్టెంట్ పాట్ని సాటే మోడ్లో 30 మినిట్స్ కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల బటర్ వేసి వేడి చేయాలి. వేడెక్కిన తర్వాత 1-2 చెంచాలు జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర వేగి మంచి వాసన వస్తూ ఉన్నప్పుడు మనం తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి వేగింది అనుకున్నాక మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ముక్క మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం సన్నగా తరిగి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపి మనం ఆల్రెడీ తరిగి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేయాలి. ఉప్పు వేసిన తర్వాత కలిపి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మనం ఈ ముక్కలన్నీ బట్టల్లో మగ్గిస్తున్నాము. కింద అంటుకోకుండా కొంచెం నీళ్ళ చుక్క చల్లి మగ్గించుకోవాలి. ఈ ముక్కలని కొంచెం మగ్గిన తర్వాత 2-3 మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కల కింద తరిగి వేసి కలిపి బాగా 5 నిమిషాలు ముక్క మెత్తబడే వరకు మగ్గించాలి. మీకు ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలి. యాక్చువల్గా ఈ డిష్ నేను చేయట్లేదు, మా అబ్బాయి లోహిత్ చేస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసి సింపుల్గా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. టమాటా బాగా మగ్గిన తర్వాత ఒకసారి బంగాళదుంప ముక్క మెత్తబడిందా లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, కలర్ కోసం 2 స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కిచెన్ కింగ్ మసాలా వేయాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా 3-4 స్పూన్లు పావ్ భాజీ మసాలా కూడా వేసి బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు 1/2 టీ స్పూను గరం మసాలా ఎక్స్ట్రా టేస్ట్ కోసం వేసి బాగా కలపాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, అవసరం లేదనుకుంటే వేసుకోక్కర్లేదు. ఇప్పుడు ఈ బాజీ ఉడకడానికి సరిపడా నీళ్లు లేదా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు పోయాలి. నీళ్లు పోసాక ఫైనల్గా ఒకసారి బాగా కలిపి మూత పెట్టాలి. ఇన్స్టెంట్ పాట్కి అయితే 4 నిమిషాలు ప్రెషర్ కుక్ మోడ్లో పెట్టాలి, లేదా మన ప్రెషర్ కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ప్రెషర్ కుక్కర్లో కావాలంటే 3 విజిల్స్ కూడా రానివ్వచ్చు. ఈ ఇన్స్టెంట్ పాట్లో 4 నిమిషాలు సెట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా 4 మినిట్స్ అయ్యాక ఆగిపోతుంది. ఇన్స్టెంట్ పాట్కి ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఆ వైట్ బటన్ కిందకి దిగిపోతుంది. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేయొచ్చు. వావ్, సూపర్ ఉంది కదా కలర్ చూడటానికి. మీకు వీడియోలో తెలియదు కానీ వాసన కూడా భలే ఉంది, గుమగుమలాడుతూ. భాజీని ఒకసారి కలిపి అక్కడక్కడ ముక్కలు కనిపిస్తున్నాయి కదా, వాటిని ఒక మ్యాషర్ తోటి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు వేడి మీద చూడటానికి కొంచెం పల్చగా అనిపించిన ఆరిన కొద్దీ గట్టి పడిపోతుంది. సో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు చిట్ట చివరిగా అదిరే ఎక్స్ట్రా రుచి కోసము ఇంకొంచెం బటరు, కొంచెం నిమ్మకాయ, ఇంకా దాని రుచి వేరే చెప్పాలా? మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. ఇప్పుడు పావ్ ఎలా కాల్చుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసి బటర్ వేయాలి. బటర్ వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పావ్ భాజీ మసాలా వేసి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయాలి. వేసి సగానికి మధ్యలో కట్ చేసిన పావుని వేసి కాల్చాలి.
ఇలా వీడియోలో చూపించినట్టుగా సగానికి చివరి వరకు కాకుండా కొంతవరకు కట్ చేసి ఆపేసి బోర్లించి కాల్చాలి. ఒకవైపు ఇలా కొంచెం కాలిన వెంటనే రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. ఇలాగా రెండు వైపులా తిప్పుకుంటూ కొంచెం ఎర్రగా కాల్చుకుంటే బాగుంటుంది. అలా ఇష్టం లేని వాళ్ళు మెత్తగా కూడా లైట్గా కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఇలా కాలిన తర్వాత తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్లేట్లో ఒక బౌల్లోకి బాజీ మనం వేడివేడిగా చేసుకున్నాం కదా, ఆ బాజీ వేసుకొని పక్కన సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుని వేడివేడిగా తింటే ఆ మజాయే మజా.